హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. నేను మీ జిలాని, మీరు చూస్తున్నారు J24 న్యూస్. సో ఈ రోజు ఈనాడు వార్తల్లోని ప్రధాన వార్తలు మీకు. అండ్ ఇదిగో మన హైడ్రోజన్ రైలు హర్యానాలో త్వరలోనే ప్రారంభం. భారతదేశంలోని హర్యానాలో హైడ్రోజన్ రైలు వస్తుందంట. భారత్ లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ తో నడిచే రైలును ప్రారంభించేందుకు హర్యానా సిద్ధమైంది. సో ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందిన ఈ రైలు జిన్ సోనాపత్ మధ్య పరుగులు తీయనుంది. ఈ రైలుకు ఇంధనం అందించడానికి జిన్ లో హైడ్రోజన్ ప్లాంట్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం 3000 కిలోగ్రాములు. 11 కేవీల విద్యుత్ సరఫరాను ఈ ప్లాంట్ కు అందిస్తారు. తద్వారా అది నిరంతరాయంగా రైలుకు ఇంధనాన్ని సమకూరుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ను సమీక్షించేందుకు హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనురాగ్ రస్తోగి దక్షిణ హర్యానా బిజిలీ వితరణ నిగమ్ HDL కు చెందిన అధికారులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం చివరి దశ పనులు కొనసాగుతుండగా త్వరలోనే దీన్ని ప్రారంభించినారు. సో హర్యానాలో మొదటిగా హైడ్రోజన్ రైలు రాబోతుందంట. సో 3000 కిలోగ్రాములు దీని సామర్థ్యం అంట. 11 kV విద్యుత్ దీనికి సరఫరా చేస్తున్నట్టు ప్లాన్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు యూపీలో 2.89 కోట్ల ఓట్ల తొలగింపు, సవరించిన ముసాయిదా జాబితా విడుదల. నిజంగా ఇట్లా జరుగుతుందా? 2.89 కోట్ల ఓట్ల తొలగింపు ఎలా సాధ్యం? ఉత్తరప్రదేశ్ లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం ఓటరు ముసాయిదా జాబితాను ప్రధాన ఎన్నికల అధికారికి CEO నవదీప్ రినావా మంగళవారం విడుదల చేశారు. మొత్తం 12,55,00,000 మందిని ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చారు. 2,59,00,000 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఓటర్ల పేర్లు లేకపోయినా తప్పిదాలున్న ఆన్లైన్ వేదికగా అభ్యంతరాలు తెలిపేందుకు నెల రోజులు ఫిబ్రవరి 6 వరకు గడువు కల్పించారు. సో యూపీలో 2,89,00,000 ఓటర్లను తొలగించారంట ఆన్లైన్ నుంచి. సో దీంతో పాటు GHMC గురించి కూడా ఈనాడు ప్రధాన వార్తా పత్రికలో ప్రధానంగా రాశారు. ఒక్కో వార్డుకు 6 ఆశావాహుల ఎంపిక, మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల సాధనకు కాంగ్రెస్ ప్రణాళిక, బలమైన అభ్యర్థుల కోసం క్షేత్రస్థాయి సర్వే, సీఎం రేవంత్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ, కీలక అంశాలపై చర్చ. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధనకు కాంగ్రెస్ ప్రణాళిక రూపొందుందంట. దీంతో పాటు ఒక్కో వార్డుకు 6 ఆశావాహులు ఎంపిక చేయాలని ఆయన ఆస్పిరెంట్స్ 6 ఆస్పిరెంట్స్ లిస్ట్ ని తీసుకోవాలి ఒక్కో వార్డు నుంచి. ఆ తర్వాత ఎవరు దాంట్లో గొప్ప, ఎవరు దాంట్లో ఖర్చు మంచిగా పెడతారు, ఎవరు ఓటు మంచిగా సాధిస్తారు, ఇవన్నీ ఆశావాహుల దగ్గర చూసి ఒక్కళ్ళకే సీట్ ఇస్తారు, టికెట్ ఇస్తారు. దాని గురించి ఒక వార్త. పంచాయతీ ఎన్నికల అనుభవాలతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల సాధనకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. పార్టీ తరపున అంతర్గతంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించనుంది. ప్రజల అభిప్రాయాలను సేకరించి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఒక్కో వార్డుకు 6 చొప్పున ఆశావాహుల్ని ఎంపిక చేయాలని యోచిస్తుంది. అదే ఒక్కో వార్డుకు 6 ఆశావాహులు, 6 ఆస్పిరెంట్స్. మంగళవారం శాసనసభలోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమై పలు అంశాలపై గంట పాటు చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 1 గంట పాటు ఇద్దరు చర్చించుకున్నారంట అంశాలపై. మళ్ళా రాబోయే మున్సిపల్ ఎన్నికలపై మా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద చర్చించారంట. ప్రధానంగా ఈ నెల 8న గాంధీ భవన్ లో జరిగే పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై నేతలు మాట్లాడుకున్నట్టు సమాచారం. అత్యంత పగడ్బందీగా అభ్యర్థుల ఎంపిక అంట. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే దృష్టి సారించాలని అన్ని స్థాయిల్లోని నేతలకు మాట్లాడాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. డివిజన్ వార్డు అభ్యర్థుల ఎంపికను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు సూచించాలన్నారు. ప్రచార వ్యూహాలను గురువారం జరిగే పిసిసి సమావేశంలో నిర్ణయించనున్నారు. పిసిసి అనుబంధ సంస్థలన్నింటికీ అధ్యక్షులు, ఇతర కార్యవర్గ సభ్యుల నియామకం, కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీని సంక్రాంతి కల్లా పూర్తి చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. జిల్లా కాంగ్రెస్ కమిటీల్లో కార్యవర్గ సభ్యులను, మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం కూడా త్వరగా పూర్తి చేయాలని పార్టీ పూర్తి సన్నద్ధతో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు త్వరతగిన చర్యలు తీసుకోవాలని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేయకుండా అన్ని స్థాయిల నేతలతో ముందే చర్చించాలని సీఎం సూచించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, మంత్రులతో పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నట్టు సమాచారం. సో రాబోయే మున్సిపల్ ఎన్నికలు, డివిజన్ ఎన్నికలు, GHMC ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో డివిజన్ వారీగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఏదైతే పోస్టులు ఉన్నాయో అవన్నీ భర్తీ చేయాలని, అది కూడా సంక్రాంతి డెడ్ లైన్ పెట్టుకున్నారంట. సంక్రాంతిలోగా అన్ని పోస్టులు భర్తీ చేసి ఆ తర్వాత ఎలక్షన్స్ కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరియు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సో దీంతో పాటు అదుపులోకి రాని బ్లోఅవుట్ 1-2 రోజుల్లో రానున్న అమెరికా నిపుణులు. అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. మలికిపురం మండలం ఈ ఇరుకమండ వద్ద ఓఎన్జీసీ బావిలో సోమవారం మధ్యాహ్నం నుంచి 30 మీటర్ల ఎత్తున అగ్ని జ్వాలలు ఆరంభమైన విషయం తెలిసిందే. మంగళవారం నాటికి తీవ్రత తగ్గినప్పటికీ ఇంకా 10 నుంచి 15 మీటర్లకు పైగా ఎగిసిపడుతూనే ఉన్నాయి. బావిలో గ్యాస్ పీడన స్థాయి క్రమంగా తగ్గుతుండడంతో ఓఎన్జీసీ చర్యలు ముమ్మరం చేసింది. బావి నుంచి వెలువడే మంటలను దశల వారీగా అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పొలాల మీదుగా తాత్కాలిక రోడ్డు నిర్మాణం మొదలుపెట్టారు. సో పొలాల మీద నుంచి తాత్కాలికంగా ఈ వే ఏదైతే ఉందో బ్లాక్ ఉంది కాబట్టి ఏదైతే పొలాలు ఉన్నాయో ఆ పొలాల మధ్య నుంచి టెంపరీ రోడ్ అనేది ఏర్పాటు చేశారంట. ఈ రహదారి మీదుగా భారీ వాహనాలతో మడ్ ఫిల్లింగ్ యంత్రాన్ని బావి దగ్గరకు చేర్చి లీకేజీని అరికట్టారు. మంటలను పూర్తిగా నియంత్రించేందుకు అమెరికాకు చెందిన విపత్తుల నివారణ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు ఓఎన్జీసీ అధికారులు తెలిపారు. అక్కడి నుంచి నిపుణులు 1-2 రోజులు అక్కడికి చేరుకుంటున్నారు. ఈనాడులోని హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎడిషన్ కి సంబంధించిన వార్తలు ఇవి. నెలకో గుంత నవ్వుతోంది నత్త అని ఒక వార్త రాశారు. 7.5 ఏళ్లుగా కొనసాగుతున్న ఉప్పల్ పై వంతెన తప్పని ట్రాఫిక్ కష్టాలు, రోడ్డు ప్రమాదాలు. ఉప్పల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇది 7 years గా నడుస్తుందంట. ఈనాడులో ఈ చిత్రం వేశారు. ఇది ఉప్పల్ కూడలి వద్ద పై వంతెన కోసం నిర్మిస్తున్న 148వ పిల్లర్. మొదటి పిల్లర్ కు పునాది పడింది 2018 మే నెలలో. దాదాపు 92 నెలల తర్వాత చివరి పిల్లర్ కోసం జనవరి 1న రాత్రి గుంతలు తవ్వారు. అంటే నెలకు 1.5 పిల్లర్లతో చొప్పున నిర్మిస్తున్నారు. ఇంకా పిడిజాదిగూడ నుంచి ఉప్పల్ వైపు 5 పిల్లర్లు నిర్మించాల్సి ఉంది. సో దాదాపు 7.5 ఏళ్లుగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందని ఒక వార్త రాశారు. సో చైనా మాంజా ఖాగీల పంజా. సో రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా మన యూత్ తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, గాలిపటాలు ఎగరేస్తుంటారు. ఆ గాలిపటాలు ఎగరేసేటప్పుడు చైనా మాంజా అనేది యూస్ చేస్తారు. చైనా మాంజా యూస్ చేసినప్పుడు కొన్ని ప్రమాదాలు, ఎవరికైనా గొంతుకి తాగినా, చేయికి తాగినా అది కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మరియు పోలీసులు, ఇప్పుడైనా కొత్త కమిషనరేట్ పోలీసులు కూడా ఫ్రెష్ ఆర్డర్స్ ఇచ్చారు. చైనా మాంజా అనేది వాడకూడదు అని. దాని గురించి ఒక వార్త. నగరంలో వాహనదారులు, పక్షులు ప్రాణాలు బలి తీసుకుంటున్న చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టు నగర కోత్వాల్ వీసీ సజ్జనార్ సోమవారం తెలిపారు. నిషేధిత మాంజా విక్రయించినా, నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత మాంజా ఎవరైనా విక్రయించినా, సేల్ చేసినా చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారంట. చైనా మాంజా నియంత్రణకు క్షేత్రస్థాయిలో టాస్క్ ఫోర్స్, శాంతి భద్రతలు విభాగాలు, పతంగులు విక్రయ దుకాణాలు, అనుమానితులు, గోదాములపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఇటీవల కొందరు వాహనదారులు ఈ మాంజా బారిన పడి తీవ్రంగా గాయపడ్డారు. సో ఇటీవల కొంతమంది గాయపడ్డారంట కూడా. చైనా మాంజా తయారీలో ప్లాస్టిక్, గాజులు, ఇతర సింథటిక్ పదార్థాల మిశ్రమం పూతగా ఉంటుందని, దీని కారణంగా పిల్లల వేళ్లు, ద్విచక్ర వాహనదారుల మెడలకు చుట్టుకుంటున్నప్పుడు ప్రమాద తీవ్రత పెరుగుతుందని సిపి హెచ్చరించారు. దీనిలో ఉండే మెటాలిక్ పదార్థంతో విద్యుత్ తీగలకు తగిలినప్పుడు షాక్ కొట్టి పిల్లలు ప్రాణాలు అపాయం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వెలుబుతున్నారు. దారాలను ఉపయోగించి పతంగులు ఎగురవేసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. నగర వ్యాప్తంగా మాంజా కట్టడికి ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నిషేధిత మాంజా వివరాలను పోలీసులకు డయల్ 100 వాట్సాప్ నంబర్ 9490616555కు అందజేయాలని సూచించారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నిషేధిత మాంజాపై నమోదైన కేసులు. సో మాంజాపై ఇది వరకు కూడా నమోదైన కేసులు వివరాలు ఇచ్చారు. 2023వ సంవత్సరంలో మొత్తం కేసులు 39, నిందితులు 47 మంది. స్వాధీనం చేసిన క్వాంటిటీ చూసుకుంటే 2217 బాబిన్లు. అదేవిధంగా 2024లో కేసులు 49, నిందితులు 61 మంది, బాబిన్లు వచ్చేసి 6261 అండ్ విలువ వచ్చేసి కాస్ట్ 37 లక్షలు. అదే 2025 ఇంకా సంక్రాంతి రాకపోయే ముందే ప్రత్యేక డ్రైవ్ చేస్తే కేసులు 14, నిందితులు 46 మంది అండ్ స్వాధీనం చేసుకున్న బాబిన్లు వచ్చేసి ఇంకా పండగ రాకముందు 7334. అంటే క్వాంటిటీ అండ్ బాబిన్లు అనేది పెరుగుతూనే వచ్చింది, చూసుకోవచ్చు. సో 2023లో కేసు బుక్ వేస్తాము, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నా కూడా 2217 బాబిన్లు దొరికింది. 2024 కూడా సేమ్ ఇంప్లిమెంటేషన్ చేసినా కూడా క్వాంటిటీ అనేది 3 రెట్లు పెరిగింది, 6261.
సో ఇప్పుడు 2025లో ఎంత చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, ఇంకా చాలా డేంజర్ గా ఉండబోతుంది పనిష్మెంట్ అని చెప్పినా కూడా, సంక్రాంతి పండగగా రాపోయినా కూడా జనవరి 10 కూడా ఇంకా రాలేదు. దాని ముందే 46 కేసులు, 46 నిందితులు, 14 కేసులు. అండ్ ఈ క్వాంటిటీ చూస్తే 7,334, 2 సంవత్సరాల కన్నా అధికంగా, అది కూడా సంక్రాంతి పండుగ రాకముందు. సో సంక్రాంతి పండుగ వచ్చే వరకు ఇంకా వస్తుంది, ఎన్ని వస్తాయో చూడాలి. విలువ కూడా చూసుకోవచ్చు. అదే విలువ 2023లో వేసుకుంటే 10 లక్షలు, 24లో 37 లక్షలు. ఇప్పుడు జనవరి 10th సంక్రాంతి పండుగ 13, 14, 15 రాకపోయే ముందే 80 లక్షల విలువ. సో చూశారు కదా, చైనా మాంజా గురించి జరుగుతున్న ప్రమాదాలు, తీసుకోబోయే యాక్షన్స్ గురించి ఈనాడు ఒక మంచి వార్త రాసింది.